రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరపగా ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్. ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారా? సార్ వేరే హావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లల దీనికి కూడా అంతకుముందు రహేజా రియల్ ఎస్టేట్ కి 27 ఎకరాలు కేవలం 99 పైసలకు ఎట్లా ఇచ్చారు. దీనికి కూడా కట్టబెట్టేటటువంటి ప్రక్రియలో భాగమేమో. నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఇలా ప్రొఫైల్ చూస్తే ఇలా బెంగళూరు బేస్ గా ఉన్నటువంటి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ఏదన్నా ఒక 500 కోట్ల లోపు టర్న్ ఓవర్, 500 నుంచి 1000 మంది ఎంప్లాయీస్, 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిందంట. 1000 మంది లోపే ఉద్యోగాలు ఉన్న సంస్థ ఒకసారి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం. మరి ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఆశ్రమం లేదా? మరి ఇందాక ఉందన్నావు. కాగితం మీద ఉంటాది. అంటే ఇది కూడా ప్రజలను మభ్యపెట్టమే కదా. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందంట రియల్ ఎస్టేట్ కంపెనీ.